హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా 1 కిలో చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలా తీసుకుందాము. 5 యాలకులు, 2 ఇంచుల చెక్క, 2 మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాపత్రి, 10 లవంగాలు, బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 1 గిన్నెడు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. దీనికోసం 2 నిమ్మకాయలు తీసుకున్నాను. పెద్ద సైజ్ అయితే ఒకటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 లీటర్ పెరుగు యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తరువాత బాగా కలపాలి. మసాలాలన్నీ చికెన్కి పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు ఎంత బాగా కలిపితే చికెన్ టేస్ట్ అంత బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. మూత పెట్టుకుని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. బిర్యానీ చేయడానికి అరగంట ముందు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మసాలాను ఫ్రిడ్జ్లో నుండి తీసాను. నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా అయితే చికెన్ పీసెస్ సాఫ్ట్గా ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది. కుదిరితే తప్పనిసరిగా పెట్టుకోండి. అంటే 2 అవర్స్ అయినా పెట్టాలి. ఇప్పుడు రైస్ని బాయిల్ చేయడానికి సరిపడినంత వాటర్ తీసుకున్నాను. 2 మరాఠీ మొగ్గలు వేసుకున్నాను, 10 లవంగాలు, 2 ఇంచుల చెక్క, అనాస పువ్వు, అలాగే యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆయిల్, గరం మసాలా పొడి, జీలకర్ర ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడినంత ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపోయిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ అయితే మరిగాయి. రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ 70% కుక్ చేసుకున్నాను. రైస్ బాయిల్ చేసిన వాటర్ ఒక చిన్న గ్లాస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేయడం వలన బిర్యానీ సాఫ్ట్గా మంచిగా కుక్ అవుతుంది. ఇందులో కసూరి మేతి కూడా యాడ్ చేశాను. క్లిప్ మిస్ అయ్యింది. 3 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. సాఫ్ట్గా కావాలనుకుంటే 70% కుక్ చేసుకోవాలి, లేదంటే 60% కుక్ చేయాలి. మీరు తినే దానిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ 80% కుక్ చేశాను. ఫస్ట్ లేయర్ 60% ఉన్నట్టయితే సెకండ్ లేయర్ 70% ఉండాలి. ఇలా అయితే కరెక్ట్గా వస్తుంది. అన్ని లేయర్స్ యాడ్ చేసుకున్నాను. తరువాత కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకోవడం వలన. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. దమ్ మంచిగా అవ్వడం కోసం ముందుగా రైస్ బాయిల్ చేసిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెను పెట్టుకున్నాను. ఇదనే కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు, బరువుగా ఉండాలి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో దమ్ పెట్టుకున్న తర్వాత పాత దోశ ప్యాన్ తీసుకుని ప్యాన్ వేడైన తర్వాత
10 నుండి 15 నిమిషాలు దోస ప్యాన్ పైన పెట్టి దమ్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచిగా దమ్ అవుతుంది. అలాగే అడుగున మాడిపోకుండా దమ్ బిర్యానీ మంచిగా వస్తుంది. ఈ బిర్యానీకి అడుగు మందంగా ఉండే గిన్నె అయితేనే బాగుంటుంది, లేదంటే మంచిగా రాదు, మాడిపోతుంది. ఇప్పుడు దమ్ అవ్వడం కోసం బరువు పెట్టుకుని 15 నిమిషాలు దమ్ అవ్వనివ్వాలి. దమ్ అయిన తర్వాత కూడా 15 నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత తీసుకోవాలి. దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది. చాలా బాగుంటుంది. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ అయితే చాలా బాగా కుక్ అయిందండి, చాలా బాగుంది. స్పైసెస్ కూడా మీడియంగా ఉన్నాయి. పిల్లలకి కుక్ చేసినప్పుడు ఇలా కుక్ చేస్తే బాగుంటుంది. మీకు స్పైసెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇదైతే మీడియంగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. చికెన్ పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉడికాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.